యా. ఎప్పుడు వర్కౌట్ చేసేదేనా? ఏం కావాలి బ్రో చెప్పు. నేను కూడా 2 మంత్స్ నుంచి వర్కౌట్ చేసినప్పుడు కానీ నాకైతే బాడీ రావట్లేదు. ఎట్లా? డైట్ కూడా ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్ బ్రో. డైట్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్గా డైట్ తీసుకుంటున్నా ఇప్పుడు. ఐ మీన్ ఎట్లా తీసుకోవాలో చెప్తావా కొంచెం నాకేమైనా? చాలా సింపుల్ బ్రో. మనం ఏం చేస్తామని అంటే ఏది పడితే అది తినేస్తాం, కానీ చికెన్ తింటాం. చికెన్ ఎట్లా తింటాం? నేను పక్కన చూపిస్తా. ఇట్లా బటర్ చికెన్ అనేసి చికెన్ కింద ఉంటుంది, పైన మొత్తం ఆయిల్ ఉన్నట్లుంటుంది. అట్లా తినకూడదు. నేను ఇప్పుడు చూపిస్తా చికెన్ ఎట్లా చేసి ఎంత హెల్తీగా, ప్రోటీన్ వాల్యూ ఉండాలి, దాంట్లో ఫైబర్ ఉండాలి, దాంట్లో కార్బ్స్ కూడా ఉండాలి, కానీ అన్నిటికీ మెజర్మెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తా ఎట్లా చేస్తారు ఏంది కథ అనేసి. కథ ఉంటుందా? అస్సలు ముచ్చటే ఉండదు, అట్లుంటుంది ముచ్చట. సరే అయితే చేస్తా. రైట్. సో గైస్, ఇది 120 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ అనమాట. మనం చికెన్ బ్రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే చికెన్ థైలో వచ్చేసి కొంచెం ఎక్కువ ఫ్యాట్స్ ఉంటాయి, చికెన్ బ్రెస్ట్లో అయితే మనకు ఫ్యాట్ ఉండదు. దీంట్లో మనం ఏమేమి వేసినాం? ఆలివ్ ఆయిల్ వేసినాం, దాని తర్వాతకి ఆరిగానో వేసినాం, దాని తర్వాతకి కొంచెం ఇది దాని ఏమంటే గార్లిక్ వేసేసి మ్యాగ్నేషన్ చేసేసి ఒక 2 hours మ్యాగ్నేషన్ చేసేసి దాని తర్వాతకి మనం డైరెక్ట్గా దీన్ని గ్రిల్ చేసేస్తాం. ఇప్పుడు మనం గ్రిల్లింగ్ ఎట్లా చేస్తారో మన షెఫ్ చూపిస్తాడు. సో మనం ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం అనమాట ప్లేట్ మీద, జస్ట్ అట్లా గ్రీజింగ్ చేయడానికి. కొంచెం ఆలివ్ ఆయిల్ కొంచెం వేడిగా అయిపోయిన తర్వాతకి చికెన్ బ్రెస్ట్ని మనం అలా తీసుకొని అలా పెట్టేయాలి. మనం ఆలివ్ ఆయిల్ అకార్డింగ్లీ వేసుకోవచ్చు, ఎంత తక్కువ వేస్తే అంత మంచిది. మనోడు కొంచెం ఎక్కువ వేసినట్లు అనిపిస్తుంది నాకు, మన షెఫ్. సో ఫైన్, ఓకే, ఏం కాదు. కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. సో దీన్ని మంచిగా గ్రిల్ అవ్వనియాలి. మనం మెయిన్ చికెన్ బ్రెస్ట్ యూజ్ చేస్తున్నా, నేను పర్టికులర్లీ చెప్తున్నా. ఎందుకనంటే చికెన్ బ్రెస్ట్ యూజ్ చేస్తే మనకు ఫ్యాట్స్ తక్కువ వస్తాయి. ప్రోటీన్ అయితే అంతే ఉంటుంది, కానీ ఫ్యాట్స్ వచ్చేసి దీంట్లో తక్కువ ఉంటుంది. అదే చికెన్ లెగ్ దగ్గర, థై చికెన్ దగ్గర తీసుకుంటే దాంట్లో ఎక్కువ మనకు ఫ్యాట్ ఎక్కువ వస్తుంది డెఫినెట్లీ. సో అందుగురించే అందరికి రికమెండ్ చేస్తున్నా, గో ఫర్ చికెన్ బ్రెస్ట్ ఓన్లీ. క్యాలరీ కౌంట్ కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. సో చూడండి ఎట్లా గ్రిల్ అవుతుందో. సో గైస్, ఇది 1 side కుక్ అయిపోయింది కొంచెం. దీన్ని మెల్లగా తీసుకొని ఫ్లిప్ చేసుకుందాం. చూడండి ఎట్లా కుక్ అవుతుందో. ఇది ఇంకా పైననే కుక్ అయింది, మధ్యలో ఇంకా అవ్వలేదు అనుకుంటా. ఒకసారి 2 times ఫ్లిప్ చేసిన తర్వాతకి మొత్తం కుక్ అయిన తర్వాతకి మీకు చెప్తా ఎట్లా ఇది కుక్ అయిందో లేదో తెలుసుకోవటం ఎట్లా నేను ఒకసారి చెప్తా. కుక్ అవుతుంటే ఈ స్మెల్, దీని మీద ఆరిగానో ఇది వేసాం కదా, దాని స్మెల్ మస్తు వస్తుంది. సో టేస్ట్ అయితే ఇచ్చిపాడు ఉంటుంది, డౌటే లేదు. హెల్దీ కూడా అట్లనే ఉంటుంది. ఒకసారి మనం ఫ్లిప్ చేసుకొని చూసుకుందాం ఎట్లయింది ఏంది కథ. ఇప్పుడు అయ్యింది, కాకపోతే దీన్ని లోపల ఇట్లా చెక్ చేసుకొని చూడాలి. తెలిసి ఓకే అయిపోయింది అబ్బా. ఇంకా కాసేపు అయితే, మధ్యలో కొంచెం అన్కుక్డ్ ఉన్నది. ఇంకొక 5 minutes ఇటువైపు, ఒక 2 minutes ఇటువైపు, 2 minutes అటువైపు చేసేసుకుంటే మన చికెన్ రెడీ అయిపోయినట్లే. చికెన్ రెడీ అయిపోయిన తర్వాతకి నేను మీకు చెప్తా దీంతోపాటు ఎలా సర్వ్ చేసుకుంటాం. బేసికలీ ఇప్పుడు నేను ఎట్లా సర్వ్ చేసుకొని తింటానో అది మీకు చూపిస్తాను అన్నమాట. సో గైస్, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మన దగ్గర ఓవెన్ ఉంటే ఇంట్లో, మనం ఓవెన్లో ఒక 2 minutesకి 180 టెంపరేచర్లో ఒక 2 minutesకి పెట్టేస్తే లోపల మొత్తం కుక్ అయిపోతుంది. ఓకే గైస్, దీన్ని ఇప్పుడు మనం ఓవెన్లో ఒక 2 minutes గురించి పెడదాం అనమాట, 180 సెంటీగ్రేడ్లో. సో గైస్, మనం కుక్ అయిపోయినట్లుంది, చూద్దాం. నైస్. ఓకే, అయితే నేను మన దగ్గర ఓవెన్ లేకపోతే కూడా మనం దీంతో కూడా ఇట్లా మేనేజ్ చేసేసుకోవచ్చు. ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ సాఫ్ట్ అవుతుంది. ఒకవేళ ఓవెన్ లేకపోయినా కానీ మనకు అయిపోతుంది. 2 sides మంచి కుక్ అయింది. కొంచెం వేడిగా ఉన్నది, తలుగుతుంది, ఏం కాదు, చాలా సాఫ్ట్గా ఉంది అబ్బా. ఒకవేళ ఓవెన్ లేదు అని అంటే నార్మల్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సరేనా? ఓకే, ఇప్పుడు ఇక ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం.
గైస్ ఇది అయిపోయింది కదా, అయిపోయిన తర్వాతకి దీన్ని కుక్ చేసుకుంది మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం. సో దీంట్లో ఉన్న ఆలివ్ ఆయిల్నే యూస్ చేసుకుంటా దీంట్లో మనం గైస్ చూసిండ్రా వెజీస్, దీంట్లో బెల్ పెప్పర్స్ ఉన్నాయి, బ్రోకలీ ఉంది. సో మన దగ్గర ఏది ఉంటే ఆ వెజ్జీస్ అబ్బా, గ్రీన్ బీన్స్ ఉంటే గ్రీన్ బీన్స్, బ్రోకలీ ఉంటే, కాలీఫ్లవర్ ఉంటే అది వేసుకొని ఇదే ఆలివ్ ఆయిల్లో మనం వేసుకొని అలా కొంచెం సోతే చేసుకుంటాం అనమాట. సోతే అంటే అట్లా ఫ్రై చేసుకోవటం అనమాట, డీప్ ఫ్రై కాదు, ఏదైనా డీప్ ఫ్రై చేయగల. దీంట్లో అదే మన చికెన్ చేసిన ఆలివ్ ఆయిల్లోనే కొంచెం మన వెజ్జీస్ని తీసుకొని దీంట్లో వేసేసి సోతే చేద్దాం అనమాట. సోతే అంటే ఫ్రై, నాట్ డీప్ ఫ్రై, నార్మల్గా చేసి దీంట్లో కూడా మనం కావాలి అని అంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. లైట్గా అలా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని కొంచెం ఆరిగానో యూజ్ చేసుకోవచ్చు, కొంచెం అలా ఆరిగానో యూజ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువ కాకుండా టేస్ట్ గురించి. కావాలంటే బ్లాక్ పెప్పర్ కూడా చేసుకోవచ్చు, కానీ మనం ఆల్రెడీ మన చికెన్లో కొంచెం బ్లాక్ పెప్పర్ వేసి మ్యారినేషన్ చేసినాం కాబట్టి అవసరం లేదన్నమాట. దీంట్లో అండర్ కుక్డ్ అని ఏముండదు, మనం పచ్చికి కూడా తినేయచ్చు. కాకపోతే ఎట్లనో ఆలివ్ ఆయిల్ ఉంది కదా, దాన్ని ఎందుకు వేస్ట్ చేసుడు, అది కూడా గుడ్ ఫ్యాట్సే. ఆలివ్ ఆయిల్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్యాట్. ఓకే, ఇది మనం ఓవెన్లో పెట్టినాం కదా, కొంచెం వేడిగా ఉన్నది. సో గైస్ ఇది 120 grams కుక్డ్ చికెన్, రా చికెన్ ఉండే. సో ఇది వచ్చేసి 140 grams రైస్, ఇది వచ్చేసి 100 grams వెజీస్. ఇలా చేసుకొని మన దగ్గర ఇంట్లో ఏమైనా కర్రీ ఉంటే కర్రీతో తినేయచ్చు. కర్రీ లేదురా భయ్ అని అంటే ఏమన్నా సాసెస్ ఎట్లా ఏమైనా వేసుకొని కూడా తినేయచ్చు. ఇక మనకు ఎట్లా కర్రీ బేసిక్లీ ఉంటుంది కదా, కర్రీతో తినేసేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ మీల్ వాట్ వీ కెన్ హ్యావ్. ఎట్లుంది మన ప్లేటు? చూడడానికి మాత్రం మస్తు ఉంది, అంతే యమ్మీ కూడా ఉంటుంది అసలు. ఈ చికెన్ని ఐ విష్ యూ కుడ్ ఈ టేస్ట్ ఇట్, మస్తు ఉంటుంది టేస్ట్ కూడా. ఈ వెజ్జీస్ అయితే ఇచ్చిపాటు ఉంటుంది. మన దగ్గర ఆలివ్ ఆయిల్ లేదు అని అనుకోండి, మీరు గీ కూడా వేసుకోవచ్చు, దేశీ గీ. ఇది కొంచెం మనం అలా చూడ్డానికి బేసల్ లీవ్స్ పెట్టుకుందాం. సో గైస్ కుక్ అయిపోయింది, ఇప్పుడు తినడం అనమాట. చూద్దాం ఎట్లున్నదో. సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది. వావ్, ఇది మనం ఓవెన్లో పెట్టినాం కదా, కొంచెం ఎక్కువ సాఫ్ట్ ఉంటుంది. ఒకవేళ ఓవెన్లో పెట్టకపోయినా కూడా సాఫ్టే ఉంటుంది, కంపారిటివ్లీ కొంచెం ఉండొచ్చు సాఫ్ట్గా. ఇది వచ్చేసి వెజీస్, ఇది పర్ఫెక్ట్ అబ్బా. మన దగ్గర కూర లేకపోయినా కానీ వీటిని రెండింటిని మిక్స్ చేసేసి హాయిగా తినచ్చు. దిస్ బెస్ట్ మీల్. సో గైస్ టేస్ట్ అయితే చెప్పేసిన. ఇప్పుడు దీంట్లో చికెన్లో మనకి ఎంత ప్రోటీన్ వెళ్తుంది? 120 grams చికెన్లో అప్రాక్సిమేట్లీ 30 to 35 grams ఆఫ్ ప్రోటీన్ అబ్బా. దీంట్లో 200 grams ఆఫ్ క్రాప్స్, 100 grams ఆఫ్ ఫైబర్, ఇదంతా వచ్చేసింది. మనం ప్రతి మీల్లో ప్రోటీన్ని, కార్బ్స్ని, ఫైబర్ని ఆబ్వియస్లీ హిట్ చేయాలి. ఈ మూడు పక్కా హిట్ అవ్వాలి. దాని తర్వాతకి ఓవరాల్ డేలో వచ్చేసి వాటర్ ఇంటేక్ కూడా హిట్ చేయండి. మీ రిజల్ట్స్ని ఎవ్వరు స్టాప్ చేయలేరు. ఖచ్చితంగా యూ కెన్ reach your goals. You can put your goals as if you want, and you'll get your results as well. So guys, ఆగండి ప్లీజ్. దీన్ని ఇంత నేను కష్టపడి నీ గురించి రెసిపీ చేసిన కదా, మీరు దీన్ని కొంచెం లైక్ చేసి మీ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ కూడా పోస్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ నేను డెఫినెట్లీ రెస్పాండ్ అవుతా. ఇది చాలా ఈజీగా, మా కుకింగ్ అయితే చాలా ఈజీగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఎట్ అగైన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఒక కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రెస్పాండ్ అవుతా, మీకు చెప్తా ఎట్లా ఏ విధంగా. కాబట్టి ఫర్దర్గా ఇంకేమైనా కావాలన్నా అట్లయినా చేయండి, నేను నా కంటెంట్తో కూడా వస్తా. సో గైస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.